సంకల్పంతో సవాళ్లు దాటవచ్చు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చునని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఉదాహరణని సీఎం చంద్రబాబు అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అనంతరం శరణి అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. నారాయణ కూతుళ్లను ఇప్పటిదాకా చిన్నపిల్లలుగానే చూశా. నారాయణ అంటే నాకు పరిచయమే కాదు, ప్రత్యేక అభిమానం. ఉన్నత స్థితికి ఎదిగిన మిమ్మల్ని, మీ సోదరుని చూసి ఆశ్చర్యపోయాను. తండ్రి చాటు బిడ్డల్లా నారాయణ సంస్థను నడుపుతున్నారు అనుకున్నాను. కానీ మీకంటూ ఒక ఆచరణ ఉంది. 47 ఏళ్లుగా నేను చేసే సాధనలు మీరు చిన్న వయసులోనే చేస్తున్నారు. మైండ్ సెట్ అనేది నారాయణ సంస్థలో ఒక బ్రాండ్. ఒక సాధారణ విద్యార్థిని నారాయణ సంస్థలోకి పంపితే అసాధారణ విద్యార్థిగా తీర్చిదిద్ది పంపుతున్నారు. ఏ విషయంలోనైనా విజయం సాధించే వరకు నారాయణ విశ్రమించరు. మంచి అంశాన్ని ఎంచుకొని మైండ్ సెట్ను మార్చుకుంటే ఏదైనా సాధించగలరని అతి చిన్న వయసులోనే పుస్తకం రాసి నిరూపించిన శరణిని అభినందిస్తున్న 10 మంది పైకి రావడానికి శరణి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. చిరంజీవి ఒక సంకల్పం తీసుకుని అద్భుత నటుడయ్యారు. చిరంజీవి తన జీవితంలో పాజిటివ్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే వరకు నిరంతర కృషి చేశారు. ఎన్టీఆర్ ఉన్నంతకాలం చిరంజీవి ఒక స్థాయికి ఎదిగారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆకాశమే హద్దుగా చిరంజీవి మహానటుడిగా ఎదిగారు. నేను చదువుకునే సమయంలో నువ్వు బాగా చదివితే ఐఏఎస్ అవుతావని కొందరు చెప్పేవారు. ఐఏఎస్ అయితే 10 మందిలో ఒకడిని అవుతానని అనుకున్నా. యూనివర్సిటీలో మా వీసీ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను, చేరతారా అంటే వద్దని చెప్పా. ఎందుకని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాను. అనుకున్న ప్రకారం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాక మంత్రి అవ్వాలనుకున్నాను. అప్పటి సీఎం చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళి మంత్రి పదవి కావాలని అడిగాను. నిన్నటి వరకు యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడే మంత్రి పదవి అడుగుతున్నావన్నారు. నాకు అర్హత ఉంటే ఇవ్వండి చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చాను. తర్వాత 2 ఏళ్లకే సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాను. తర్వాత నందమూరి జయకృష్ణ సూచనతో ఎన్టీఆర్ని కలిసిన తర్వాత భువనేశ్వరితో పెళ్లికి ప్రతిపాదన పంపారు. చిరంజీవి కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఎన్టీఆర్ కష్టపడి పైకి వచ్చారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఛాలెంజ్, సంక్షోభం వస్తాయి. ఏ రాజకీయ నాయకుడికి రానని సంక్షోభాలు నాకు వచ్చాయి. వాటిని బలంగా ఎదుర్కొని పైకి వచ్చాను. గాంధీ, అంబేద్కర్ సాధారణ కుటుంబాల నుంచి వచ్చారు. అంబేద్కర్ అంటరానితనం, అవమానాలు భరించి రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు జీవితంలో ఎత్తుపల్లాలు, సవాళ్లను ఉదాహరణతో వివరించారు. నారాయణ సంస్థలో సిబ్బందిని ఎంపిక చేసుకోగలుగుతారు, కావాలంటే మార్చగలుగుతారు. నేను ప్రభుత్వంలో ఉన్న అధికారులందరినీ మార్చలేను, కానీ వారి స్థానాలను మార్చగలను. 1995లో నేను సీఎంని అయ్యాను. ఐటీ అంటే తెలియని అధికారులు నాడు ఉన్నారు. ఆ సమయంలోనే హైటెక్ సిటీ నిర్మించాం. పల్లెటూర్ల నుంచి చాలామంది వచ్చి ఐటీ ఉద్యోగాలు చేశారు. నారాయణ విద్యా సంస్థలను కూడా ప్రోత్సహించాను. ఆ రోజుల్లో ఐఐటీలో 1% కూడా అడ్మిషన్స్ వచ్చేవి కావు. విద్యా సంస్థల అధినేతలను పిలిచి ఐఐటీలో మనం నెంబర్ 1గా ఉండాలని చెప్పాను. తర్వాత వచ్చిన మార్పులతో 20% సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారు. బిట్స్ పిలానీలో 70% తెలుగువారే ఉండేవారు. ఇంతమంది ఎలా వస్తున్నారు, మార్కులు తారుమారు చేస్తున్నారేమోనని వాళ్ళ సొంత వ్యవస్థతో పరీక్షలు నిర్వహించినా ఏమాత్రం తగ్గకుండా మన వాళ్ళు ఎంపికయ్యారు. గతంలో సరైన టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు టెక్నాలజీతో పాటు రియల్ టైం సమాచారం వచ్చింది. క్వాంటమ్ వ్యాలీ కూడా వచ్చేసింది. క్వాంటమ్ వ్యాలీ ఏంటనేది చాలామందికి తెలియదు. ప్రస్తుతం పనిచేస్తున్న కంప్యూటర్ల కంటే 1000 రెట్లు వేగంగా పనిచేయడమే క్వాంటమ్ వ్యాలీ. దీనిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి. 2047 నాటికి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చేవారిగా తెలుగువారు ఉండాలి. ప్రపంచంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రభావవంతులుగా తెలుగువారు ఉండాలి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్రంలో 270 సేవలు పౌరులందరికీ అందిస్తున్నాం. త్వరలో ఈ సేవలు 1000కి పెంచుతామని చంద్రబాబు భవిష్యత్తును వివరించారు. మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. మనం చేసే ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ఉన్నత స్థాయికి తీసుకొస్తాయి. నేను సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ పెడతాను, స్థలం ఇవ్వాలని కోరారు. సినిమాల్లో ఉండి సామాజిక సేవ కోసం మంచి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి. ప్రజల్ని, విద్యార్థులను మోటివేట్ చేయడం గొప్ప కార్యక్రమం. 11 ఏళ్లుగా దేశానికి మోదీ ప్రధానిగా ఉన్నారు.
దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైంది. భారతదేశం ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భవిష్యత్తులో మొదటి స్థానానికి చేరుకుంటుంది. పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. దేశం సుస్థిరంగా ముందుకెళ్లే సమయంలో అస్థిర పరిస్థితులు సృష్టించాలని దాడులకు తెగబడ్డారు. దీన్ని ప్రతి భారతీయుడు ఖండించాలి. దేశంలో అరాచకాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.